కాంగ్రెస్ నేతలు గ్రామాన రజతోత్సవ సభకు వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ఆరోపణ. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి రజతోత్సవ సభకు ఆహ్వానం పలికారు. అనంతరం ఎల్కతుర్తి సభకు వెళ్లే నాయకులకు సంయమనం పాటిస్తూ సభకు తరలి వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామాన కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు ప్రజలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సభకు వెళ్లే రైతులకు రోజు తెలంగాణ బిడ్డల పండుగ ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించబడేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఈరోజు సాయంత్రం నిర్వహించబడుతుంది. మరి సభకు వేలాదిగా తరలి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక 10,000 మంది కార్యకర్తలు, నాయకులు, రైతులు, యువకులు మరి మేము వెళ్ళాలని మరి అత్యంత ఉత్సాహంతో బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇప్పటికే బయలుదేరడం జరిగింది. మరి సాయంత్రం 4 గంటల వరకు వీరందరూ కూడా సభా ప్రాంగణం చేరుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలను బెదిరిస్తూ మీరు సభకు వెళ్ళినట్టయితే మీకు ఇది రాదు, అది రాదు, మరి ఈ పథకం ఇయ్యరు, ఆ పథకం ఇయ్యరు అని చెప్పి కొంతమంది మరి ప్రజల్ని వారిని బెదిరించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ బిడ్డలు మేము తప్పకుండా ఏది ఇచ్చినా ఇవ్వకున్నా మేము తప్పకుండా సభకు వెళ్తాం. మరి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలి, వారు చెప్పే మాటల్ని ఆలకించాలనే ఉద్దేశంతో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా వారిని వద్దని చెప్పినా వినకుండా తెలంగాణ బిడ్డలుగా సభకు వెళ్దామని నిర్ణయం తీసుకొని రావటం చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రజలందరూ కూడా ఈరోజు గొప్ప పండుగలా ఒక జాతరకు వెళ్ళినట్టుగా తరలి వెళ్ళటం జరుగుతూ ఉంది. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇప్పటికే మరి చేరినట్టు జనంతో మరి విజయవంతంగా భావిస్తూ ఉన్నారు. ఇంకా మనం అందరం వెళ్ళి దాన్ని మరింత విజయవంతం చేసుకొని తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా ఈ ప్రజలు మరి ముందుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.